ఈరోజు కథ పేరు కోతి గానం. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో చింతు అనే కోతి ఉండేది. చింతు చాలా చురుకుగా ఉండేది. కానీ ఒక చెడు అలవాటు ఉండేది. ఎవరైనా తన మాట వినకపోతే వెంటనే కోపపడేది. అంతేకాదు, తాను చేసే ప్రతి పని గొప్పదేనని భావించేది. అదే అడవిలో మధు అనే నక్క కూడా ఉండేది. మధు చాలా తెలివైంది. ఏ పని చేసినా ముందు ఆలోచించి చేసేది. అందుకే అడవిలోని జంతువులందరూ దానిని గౌరవించేవారు. ఒకరోజు సాయంత్రం చల్లని గాలి వీచుతోంది. ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు వెండి వెలుగులు కురిపిస్తున్నాడు. ఆ అందమైన వాతావరణాన్ని చూసి చింతు కోతికి చాలా ఉత్సాహం వచ్చింది. ఈరోజు నేను ఒక పాట పాడాలి. నా గాత్రం వింటే అడవిలో మొత్తం ఆశ్చర్యపోతుంది అని అనుకుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మధు నక్క అడిగింది, ఏమిటి చింతు, చాలా ఆనందంగా కనిపిస్తున్నావు? అప్పుడు చింతు అన్నాడు, ఈరోజు నేను పాట పాడబోతున్నాను. అడవి మొత్తం నా గానాన్ని వింటుంది అంది కోతి. మధు నవ్వుతూ, పాట పాడటం మంచిదే, కానీ ఇప్పుడు రాత్రి అవుతోంది. అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమయం సరైనది కాదు అంది. కానీ చింతు వినలేదు. నువ్వు నా ప్రతిభను చూసి అసూయపడుతున్నావు అంది. మధు ఎంత చెప్పినా కోతి వినలేదు. మరుసటి రోజు కోతి అడవిలోని జంతువులందరికీ ఒక ప్రకటన చేసింది. రేపు రాత్రి పెద్ద సంగీత కార్యక్రమం ఉంటుంది. అందరూ తప్పకుండా రావాలి. జంతువులందరూ ఆశ్చర్యపోయారు. కోతి నిజంగా బాగా పాడుతుందేమో అని ఆసక్తిగా ఎదురుచూశారు. మరుసటి రాత్రి కార్యక్రమం ప్రారంభమైంది. జింకలు, కుందేళ్ళు, ఉడతలు, పక్షులు అందరూ చేరుకున్నారు. చింతు ఒక పెద్ద రాయి మీదకు నిలబడి గట్టిగా పాట మొదలుపెట్టింది. కానీ దాని గొంతు చాలా బెరుసుగా ఉంది. పాట కంటే అరుపులా వినిపించింది. జంతువుల చెవులు మోగిపోయాయి. కొన్ని పక్షులు భయపడి ఎగిరిపోయాయి. కుందేళ్ళు చెవులు మూసుకున్నాయి. జింకలు అక్కడి నుండి పరిగెత్తాయి. అయినా కోతి మాత్రం తాను అద్భుతంగా పాడుతున్నాను అని భావించింది. చూశారా నా గానం అని గర్వంగా అంది. అప్పుడు అక్కడికి అడవిలోని ఒక వృద్ధ ఏనుగు వచ్చింది. చింతు, నీలో ఉత్సాహం ఉంది, అది మంచి విషయం. కానీ ప్రతిభ లేకపోయినా గర్వముంటే అది మనల్ని నవ్వుల పాలు చేస్తుంది. ముందుగా నేర్చుకో, తర్వాత ప్రదర్శించు అంది. అప్పుడు కోతికి తన తప్పు అర్థమైంది. నేను అందరి మాట వినకుండా తప్పు చేశాను. ముందు నేర్చుకుని తర్వాత ప్రయత్నిస్తాను అంది. ఆ రోజు నుంచి చింతు వినయంగా మారింది. ప్రతిరోజు పక్షుల దగ్గర సంగీతం నేర్చుకుంది. కొన్ని నెలల తర్వాత నిజంగా అందంగా పాడగలిగింది. అప్పుడు అడవిలో మరోసారి కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈసారి అందరూ దాని గానాన్ని ఆస్వాదించారు.